మకర రాశి వారికి ఈ యొక్క తెలుగు ఉగాది పండగ నుంచి దివ్యమైన మంగళకరమైన ఆనందకరమైన రోజులు ప్రారంభం కాబోతున్నాయి. గత 7.5 సంవత్సరంగా మీరు పడుతున్న బాధలన్నిటి కూడా స్వస్తి పలికే కాలం ఆసనమైంది అని చెప్పి గమనించగలగాలి. అలాగనే వీరికి 2వ స్థానంలో ఉండబడిన శని భగవానుడు 3వ స్థానంలోకి వెళ్ళడం, 3వ స్థానంలో అక్కడే ఉండబడిన ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, క్రతకారకుడు శుక్రుడు, చక్షుకారకుడు రావు, ఆయుకారకుడు కూడా అక్కడికే వెళ్ళడం వలన వీలైనంత వరకు మంచి కాలము ప్రారంభం కాబోతుంది. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క మాటలు, తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానాన్ని మనం ఎప్పుడైతే మనం పంచుకుంటామో, గురువులు, స్నేహితులు, సన్నిహితులు, సక్సెస్ అయినటువంటి వారి యొక్క మాటల వివరాలను మనం ఎప్పుడైతే వింటామో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చెయ్యాలి అనే అనేక విషయాలపైన మకర రాశి వారికి విపరీతమైనటువంటి అవగాహన కలుగుతుంది. కనుక కొన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ దేవతల యొక్క నామస్మరణ, ధ్యానము, లేఖనము, ఆహార నియమాలు, వస్త్ర నియమాలు పాటించే సమయం ఆసనమైందని చెప్పి గమనించాలి. కనుక మన వ్యక్తిగత జాతకంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ఏది ఎంత సాధన చేయాలి, ఏ రోజు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదో తెలుసుకుందాం. శని భగవాన్ యొక్క ఆశీస్సులు పొందుదాం, సకల గ్రహ దోషాలు తొలగించుకుందాం, ఐశ్వర్యాన్ని స్వాగతం పలుకుతాం. హోటల్ వ్యాపారస్తులు, జిమ్ సెంటర్లు, అలాగనే వస్త్ర వ్యాపారస్తులు, గోల్డ్ వ్యాపారాలు చేసేటువంటి స్వర్ణకారిత వ్యాపారస్తులు, డాక్టర్లు, మెడిసిన్, ఆయుర్వేదము, ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసే వారందరికీ కూడా రాబోయే కాలమంతా సువర్ణ యుగమే అని చెప్పి గమనించాలి.